ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి జేడ్ కార్గిల్ గురించి. మనందరికీ తెలుసు జేడ్ కార్గిల్‌కి ఇంజ్యూరీ అయిందని. స్మాక్‌డౌన్‌లో ఎవరో ఒక సూపర్ స్టార్ జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసినారు. అండ్ దానివల్ల ఇంజ్యూరీ అయిందన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూఈ జేడ్ కార్గిల్‌కి నిజంగానే ఇంజ్యూరీ అయిందన్నట్టుగా అప్డేట్ అయితే ఇచ్చింది. బట్ ప్రెజెంట్ అప్డేట్ ఏమని వస్తుందంటే జేడ్ కార్గిల్ ఇంజ్యూరీ అనేది ఒక స్టోరీ లైన్ ఇంజ్యూరీ అంట. సో, స్టోరీ లైన్ ప్రకారం ఇంజ్యూరీ చేపించినారంట. అండ్ ఇప్పుడు మన జేడ్ కార్గిల్ డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. దానికోసమే ఒక స్టోరీ లైన్ ఇంజ్యూరీ, రియల్ ఇంజ్యూరీ కాదు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, మరిప్పుడు ఇది స్టోరీ లైన్ ఇంజ్యూరీ అంటే ఎవ్వరు జేడ్ కార్గిల్ పైన అటాక్ చేస్తుంటారు. సో, కొన్ని రూమర్స్ ప్రకారం అయితే బియాంకా బెయిలర్ అని అంటున్నారు. ఎందుకంటే మనకి జేడ్ కార్గిల్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పుడే జేడ్ కార్గిల్ వర్సెస్ బియాంకా బెయిలర్ మ్యాచ్ జరుగుతదని రూమర్స్ అయితే ఉండే. అండ్ దాని తర్వాత జేడ్ కార్గిల్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన తర్వాత మన జేడ్ కార్గిల్, బియాంకా బెయిలర్ కలిసి టాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా వర్క్ చేసినారు. సో, ఇప్పుడు ఆ మ్యాచ్ జరగడానికి మేబీ బియాంకా బెయిలరే జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసిందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్ నేమ్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. అండ్ దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో, రూమర్స్ మాత్రమే ఉన్నాయి. సో, వన్స్ జేడ్ కార్గిల్ డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళీ రిటర్న్ చేస్తే దానిపైన క్లారిటీ అయితే వస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అలెక్సా బ్లిస్ గురించి. అలెక్సా బ్లిస్ డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. ప్రెజెంట్ ఆఫ్‌లో ఉంది. డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. అండ్ అలెక్సా బ్లిస్ రిటర్న్ గురించి మాట్లాడితే రెస్సల్‌మేనియా టైం వరకు వచ్చేస్తదంట. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ రెస్సల్‌మేనియా 41 టైం వరకు అలెక్సా బ్లిస్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం డ్రూ మ్యాకెంటైర్ గురించి. అండ్ మీలో చాలామంది డ్రూ మ్యాకెంటైర్ రిటర్న్ ఎప్పుడని అడిగినారు. సో, ప్రెజెంట్ డ్రూ మ్యాకెంటైర్ పైన ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, డ్రూ మ్యాకెంటైర్ రిటర్న్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుంది. సో, ప్లాన్స్ అన్నీ చేసిందన్నమాట. సో, టైం అంటే పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తది డ్రూ మ్యాకెంటైర్. తొందరలోనే రిటర్న్ చేస్తారు. సో, ఆల్రెడీ ప్లాన్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. ప్లాన్స్ అనేవి అన్నీ సెట్ అయిపోయినాయన్నమాట. సో, తొందరలోనే మన డ్రూ మ్యాకెంటైర్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. బట్ అది ఎప్పుడనేది క్లారిటీగా తెలియదు. డేట్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేయలేదు. కాకపోతే డ్రూ మ్యాకెంటైర్ తొందరలోనే రిటర్న్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ గురించి. సో, మన రాక్ సర్వైవర్ సిరీస్‌లో వస్తాడా? రాడా? సో, మన రాక్ అయితే మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండే. బట్ ప్రెజెంట్ మన రాక్ ఒక వీడియో చేసినారన్నమాట. ఈ వీడియోలో రాక్ ఏం చెప్పినారంటే మూవీ షూటింగ్ అంతా అయిపోయింది. అండ్ నేనిప్పుడు ఫ్రీగా ఉన్నానని రాక్ చెప్పినారు. సో, ఫ్రీగా ఉన్నారంటే కంపల్సరీగా సర్వైవర్ సిరీస్‌లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నిన్నటి షార్ట్ వీడియోలో కూడా చెప్పినాను. బట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీకు తెలియాలి. సో, షార్ట్ వీడియోని ఎవరు చూడలేదు. అందుకనే ఈ వీడియోలో చెప్తున్నాను. సో, రాక్ మూవీ షూటింగ్ అంతా అయిపోయింది. రాక్ ఇప్పుడు ఫ్రీగా ఉన్నారంట. సో, అంతా మంచిగుంటే మనకి సర్వైవర్ సిరీస్‌లో రాక్ 99% వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని రూమర్స్, అప్డేట్స్ అదే చెప్తున్నాయి. రాక్ కంపల్సరీగా సర్వైవర్ సిరీస్‌లో వస్తాడని. సో, ఎండింగ్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, మీలో ఎవరైనా రాక్ ఫ్యాన్ ఉంటే కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సీఎం పంక్ గురించి. సో, మన సీఎం పంక్ ఇన్‌స్టాగ్రామ్‌లో 2 ఫోటోస్ అయితే షేర్ చేసినారన్నమాట. ఆ ఫోటోస్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఈ ఫోటోలో మన సీఎం పంక్ యూసర్స్ ఉన్నారన్నమాట. సో, ఇది పాస్ట్‌ది అంటే ఓల్డ్ ఫోటో అన్నమాట. సో, దాన్ని ఇప్పుడు షేర్ చేసినారు. అండ్ మన స్మాక్‌డౌన్‌లో సీఎం పంక్ వచ్చినప్పుడు అంటే ఓజీ బ్లడ్ లైన్ టీమ్‌లో వచ్చినప్పుడు మన సీఎం పంక్ జిమ్మీ ఊసోతో, జే ఊసోతో కలిసినారు. అండ్ ఆ వీడియోని కూడా డబ్ల్యూడబ్ల్యూఈ పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ మెయిన్ క్వెషన్ ఏందంటే మన సీఎం పంక్‌కి అండ్ జిమ్మీ ఊసోకి, జే ఊసోకి మధ్య బాండింగ్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. బట్ ఇక్కడ రోమన్ రీన్స్ విషయానికొస్తే రోమన్ రీన్స్ సీఎం పంక్‌తో కలవలేదు. సీఎం పంక్ రోమన్ రీన్స్‌తో కలవలేదు. అండ్ ఇంకొకటి ఏందంటే మన రోమన్ రీన్స్ పాల్ హేమన్‌తో కలవలేదు. పాల్ హేమన్ కూడా రోమన్ రీన్స్‌తో కలవలేదు. సో, కొంచెం ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ ట్విస్ట్ అయితే పెట్టిందన్నమాట. సో, ఎందుకు కలవలేదనే క్వెషన్‌కి ఆన్సర్ ఇంకా తెలియలేదు. సో, మేబీ ఇన్ ఫ్యూచర్‌లో తెలుస్తది. సో, ఇప్పుడే క్లారిటీ అయితే రాలేదన్నమాట దీనిపైన. సో, ఇప్పుడు సీఎం పంక్ అయితే యూసర్స్‌తో బానే ఉన్నారు. సో, ఆ ఫోటోస్ రెగ్యులర్‌గా షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోస్ చూస్తే మీకేమనిపిస్తుంది? అండ్ ఇప్పుడు మెయిన్ డౌట్ ఏందంటే ఇప్పుడు రోమన్ రీన్స్, సీఎం పంక్ కలవలేదు కదా! అంటే టీమ్‌లో వచ్చినారు, హెల్ప్ చేసినాడు. అయినా సరే ఒక బాండింగ్ అనేది లేదు గదా! మరి సర్వైవర్ సిరీస్‌లో వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ చూపిస్తారా అంటే మేబీ చూపించినా చూపించొచ్చు. కాకపోతే మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. సో, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూపిస్తే బానే ఉంటది. కాకపోతే మరీ అది ఎక్కువయిందనుకో సో, బాగోదు. అసలే ఇప్పటికి క్రౌన్ జువెల్‌లో రోమన్ రీన్స్ టీమ్ ఓడిపోయిందని చాలామంది ఫ్యాన్స్ కొంచెం నారాజుగా ఉన్నారు. సో, ఇప్పుడు మళ్ళీ అదే జరిగిందనుకో సో, అసలు కరెక్ట్ ఉండదు. సో, గెలిచినా గెలవకున్నా సో, కరెక్ట్ ఫైట్ ఉండాలి. మ్యాచ్ అయితే బాగుండాలి. సో, నేను ఇప్పుడే చెప్తున్నాను. మ్యాచ్ బాగుంటే సరిపోతది. రోమన్ రీన్స్ గెలిచినా, ఓడినా పెద్ద ఏమనిపించకపోవచ్చు గానీ, సో, లాస్ట్ టైమ్ ఏమైపోయింది?
రోమన్ రెయిన్స్ ఓడిపోయిండు అనే బాధ కన్నా, ఇంత దరిద్రంగా ఎందుకు ఓడిపోయిండనే బాధే ఎక్కువుంది. చాలామంది ఫ్యాన్స్‌లో అదే ఉందన్నమాట. సో, అసలది నచ్చలేదు. సో, ఈసారి గూడా అలా జరగకూడదని నాకనిపిస్తుంది. సో, ఈసారి అలా ఏం జరగదు. కొన్ని గొడవలు చూపించినా సరే, మళ్ళీ కలిసిపోతారు కావచ్చు. ఫెయిర్ ఫైటే ఉంటది. సో, ఎండింగ్‌లో మనకి రాకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, హైలైట్ ఉంటది సర్వైవర్ సీరీస్. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గూడా వచ్చేసినాయి. బెట్టింగ్ ఓడ్స్ వీడియో ఆల్రెడీ చేసినాను. అండ్ మ్యాచెస్ కొన్ని మళ్ళీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. సో, ఆ మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్ గూడా వచ్చేసినాయి. సో, నేను రేపటి సెకండ్ వీడియోలో చెప్తాను. సో, డేట్ అండ్ టైమ్ ఆల్రెడీ చెప్పినాను. సో, మళ్ళీ బెట్టింగ్ ఓడ్స్ వీడియో రేపు సెకండ్ వీడియోలో వస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం యూఎస్ఏ నెట్వర్క్ గురించి. సో, యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు ఒక పజిల్ గేమ్ అయితే తీసుకొచ్చినారన్నమాట. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. అంటే దీంట్లో కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి. సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌కి సంబంధించిన కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి. సో, దాంట్లో బెట్రాయల్ ఉంది. సో, అంటే చీటింగ్ చేయడం అండ్ చైర్స్ ఉన్నాయి. అండ్ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ అని ఉంది. సో, ఇప్పుడు దీని అర్థం ఏంది? అంటే ఇప్పుడు సర్వైవర్ సీరీస్‌లో బెట్రాయల్ అనేది జరుగుతదా? చీటింగ్ అనేది జరుగుతదా? సో, దాన్ని ఎందుకు మెన్షన్ చేసినారు? అండ్ చైర్స్ గూడా మెన్షన్ చేసినారనమాట. చైర్స్‌తో అటాక్ ఏమైనా జరుగుతదా? సో, కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. మేబీ బెట్రాయల్స్ జరిగినా జరగొచ్చని. అండ్ చూద్దాం. అంటే మనకి సర్వైవర్ సీరీస్ చూస్తేనే అర్థమవుతది. సో, ప్రెజెంట్ కొన్ని టీజర్స్ అయితే జరిగినాయి. బెట్రాయల్ జరగొచ్చు అన్నట్టుగా. సో, సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ అయితే మనకొక క్లారిటీ అయితే వస్తది. సో, డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళైతే టీజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు టీజ్ చేసినారు. బెట్రాయల్ జరగొచ్చు అన్నట్టుగా. సో, చెప్పలేం. జరిగినా జరగచ్చు. లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్ గురించి. నెక్స్ట్ మంత్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్ హెడ్ క్వార్టర్స్‌లో ఒక ఈవెంట్ అయితే జరిపించబోతుంది. ఈ ఈవెంట్‌లోకి మనకి పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ వస్తున్నారు. లీ మోర్గన్ అండ్ బ్లడ్ లైన్, సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్. సో, ఆ ఈవెంట్‌నైతే జరిపిస్తారంట. సో, అది ఎలా ఉంటదో ఎవరికీ క్లారిటీ లేదు. సో, మ్యాచెస్ జరిపిస్తదా? లేదంటే ఏదైనా కాంప్లెక్స్ కాన్లాకా కొన్ని ఇంటర్వ్యూస్ జరుగుతాయనేది క్లారిటీ లేదు. బట్ ఒక ఈవెంట్ అయితే జరిపిస్తదని అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రియా రిప్లీ గురించి. సో, రియా రిప్లీ ట్విట్టర్‌లో ఒక ట్వీట్ అయితే చేసిందన్నమాట. రెగ్యులర్‌గా మన రియా రిప్లీ ఈట్ అని ట్వీట్ చేస్తది ఏదన్నా చేయాలనుకుంటే. కాకపోతే ఇప్పుడు మన రియా రిప్లీ డైరెక్ట్‌గా నో ఈట్ అని మెన్షన్ చేసింది. సో, మరి నో ఈట్ అని మెన్షన్ చేయడం పట్ల అంటే దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏమై ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా నో ఈట్ అని ఎందుకన్నది? సో, దానిపైన క్లారిటీ అయితే లేదన్నమాట. సో, జే ఉసో మరి రియా రిప్లీని వదిలేసినాడన్న. అంటే ఇప్పుడు వదిలేయడం అనేది ఏమీ లేదు. సో, ఆ స్టోరీ లైన్‌లో చూపిస్తలేదు. సో, మనకిప్పుడు బ్లడ్ లైన్ సైడ్ వచ్చేసినాడు. సో, ఆ స్టోరీ లైన్‌లో కంటిన్యూ అవుతున్నాడు. సో, ఇదంతా సాల్వ్ అయితే మేబీ రియా రిప్లీ సైడ్ వెళ్ళినా వెళ్ళొచ్చనమాట. సో, మళ్ళీ డేమియన్ ప్రీస్ట్‌కి హెల్ప్ చేసినా చేయొచ్చు. కాకపోతే ఇప్పట్లో బ్లడ్ లైన్ అనేది విడిపోదు. సో, ఓజీ బ్లడ్ లైన్ ఇప్పట్లో విడిపోదని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం న్యూ డే గురించి. సో, సరిగ్గా ఈ రోజున న్యూ డే మెంబర్స్ డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేసినారనమాట. మెయిన్ రోస్టర్‌లో డెబ్యూట్ చేసినారు. సరిగ్గా ఈ రోజుకి 10 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, దానికే మనకి 10 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్ చేయబోతున్నారు నెక్స్ట్ రాలో. సో, బిగ్గీ గూడా వస్తారు. సో, బిగ్గీ గూడా కన్ఫర్మ్‌గా వస్తారని మన డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్ అయితే ఇచ్చిందన్నమాట. సో, హ్యాపీ న్యూస్ అని చెప్పాలి బిగ్గీ ఫ్యాన్స్ కోసమైతే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రిపుల్ హెచ్ గురించి. సో, ట్రిపుల్ హెచ్ సోషల్ మీడియాలో ఒక ఫోటోనైతే షేర్ చేసినారన్నమాట. ఆ ఫోటో ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటోలో ఉంది ఎవరు అంటే ట్రిపుల్ హెచ్ డాటర్స్. సో, ట్రిపుల్ హెచ్ డాటర్స్‌తో ఫోటో అయితే దిగినారన్నమాట. అండ్ ఈ ఫోటోలో మన ట్రిపుల్ హెచ్ వాళ్ళ డాటర్స్ చాలా చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే, సో, ఎన్ఎక్స్‌టీలోకి తీసుకురండి అన్నట్టుగా అంటున్నారు. సో, చూద్దాం. అంటే దీనిపైన క్లారిటీ లేదు. సో, ట్రిపుల్ హెచ్ అయితే ఫోటో షేర్ చేసినారు. సో, చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. అండ్ ట్రిపుల్ హెచ్‌కి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. సో, దానిపైన క్లారిటీ అయితే లేదన్నమాట. ఇది ఫ్యాన్స్ ఇమాజినేషన్. ఫ్యాన్స్ రావాలని కోరుకుంటున్నారు. సో, అది ఫ్యూచర్‌లో తెలుస్తది వస్తారో రారో అనేది. బట్ ప్రెజెంట్ అయితే ఈ ఫోటోని షేర్ చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సర్వైవర్ సీరీస్ డెబ్యూట్ సూపర్ స్టార్ గురించి. చాలామంది ఉన్నారు ఇప్పుడు సర్వైవర్ సీరీస్‌లో ఫైట్ చేసే సూపర్ స్టార్స్‌లో ఫస్ట్ టైమ్ సర్వైవర్ సీరీస్‌లో ఫైట్ చేస్తున్న సూపర్ స్టార్స్ ఏలియన్ నైట్ కావచ్చు. అండ్ మన జాకబ్ ఫాట్, తామా టోంగా, టోంగా లవ్వ అండ్ టిఫనీ స్ట్రాటన్ అండ్ అలాగే మన బ్రాన్ బ్రేకర్. సో, ఆ లిస్ట్ అయితే మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, చాలామంది సూపర్ స్టార్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ టైమ్ సర్వైవర్ సీరీస్‌లో ఫైట్ చేసే సూపర్ స్టార్స్. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ కోడీ రోడ్స్ ఇంటర్వ్యూ ఇంకా అయిపోలేదు. సో, ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు సెకండ్ వీడియోలో అప్డేట్ చేస్తాను.